గత కొన్నాళ్లుగా సామాన్యుడికి చుక్కలు చూపించిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త శాంతించాయి. భారీగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరల్నుంచి కొనుగోలుదారులకు ఊరట లభించింది. నిజానికి అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లందరూ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గుచూపారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అయితే ఇప్పుడు గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. అంటే ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తాము కొన్న బంగారాన్ని అమ్మి లాభాలు పొందుతున్నారు. దీనివల్ల మార్కెట్లోకి బంగారం సరఫరా పెరిగి ధరలు దిగొస్తున్నాయి. చాలామంది అడుగుతుంటారు, ఇదే సరైన సమయమా బంగారం కొనడానికి అని. చూడండి, పెళ్లిళ్ల సీజన్ వస్తోంది, అలాగే పండుగలు కూడా ఉన్నాయి. గరిష్ఠ ధరలతో పోలిస్తే ఇప్పుడు తులంపై భారీగానే తగ్గింది. అయితే మార్కెట్ నిపుణుల ప్రకారం ఇది ఒక చిన్న కరెక్షన్ మాత్రమే కావచ్చు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మారితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూసేవారు ఇప్పుడు కొంచెం కొంచెంగా కొనుగోలు చేయడం ఉత్తమం. ధరలు తగ్గాయి కదా అని ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా విడతలవారీగా కొనుగోలు చేయడం తెలివైన పని. అసలు ఈ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? తులం బంగారంపై ఎంతవరకు తగ్గే అవకాశముంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుగా రేట్ల విషయానికొస్తే హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,55,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూపాయలు 1,42,790 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి కూడా తగ్గింది. ఒక్కసారిగా రూపాయలు 20,000 దిగొచ్చింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కేజీకి రూపాయలు 2.80 లక్షలు పలుకుతోంది. గత నెల రోజులుగా బంగారం ధరలు వింటుంటేనే గుండె ఆగినంత పనయింది. తులం 1,50,000 దాటి 2 లక్షల వైపు వెళుతుందేమో అన్న భయం అందరిలో మొదలైంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ధరలకు బ్రేకులు పడ్డాయి. ఫిబ్రవరి మొదట్లో మనం చూసిన రేట్లతో పోలిస్తే ఇప్పుడు తులంపై సుమారు 5% నుంచి 9% వరకు తగ్గుదల కనిపిస్తోంది. అంటే ఒక్కో తులంపై సుమారు 5,000 నుంచి 8,000 రూపాయల వరకు ఉపశమనం లభించింది. ఇది సామాన్యుడికి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. మొదటి కారణం అమెరికా మార్కెట్. అక్కడ నిరుద్యోగిత రేటు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో ఫెడరల్ రిజర్వ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనివల్ల అమెరికా డాలర్ విలువ పెరిగింది. సాధారణంగా డాలర్ ఇండెక్స్ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా అదే జరుగుతోంది. పెట్టుబడిదారులు బంగారం నుంచి డాలర్ బాండ్ల వైపు మళ్లుతున్నారు. రెండో ముఖ్యమైన కారణం ప్రాఫిట్ బుకింగ్. గత ఏడాది కాలంగా బంగారం భారీ లాభాలనిచ్చింది. చాలామంది ఇన్వెస్టర్లు తక్కువ ధరలో ఉన్నప్పుడు కొని ఇప్పుడు గరిష్ఠ స్థాయిల దగ్గర అమ్ముకుని లాభాలను వెనకేసుకుంటున్నారు. మార్కెట్లోకి బంగారం విక్రయాలు పెరగడం వల్ల డిమాండ్ కంటే సరఫరా పెరిగి ధరలు కిందకు దిగొస్తున్నాయి. మూడో కారణం మన కేంద్ర బడ్జెట్ 2026. బడ్జెట్ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. సుంకంలో 2–3% మార్పు వచ్చినా తులంపై మరో 3,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే జ్యువెలర్స్ కూడా ఇప్పుడు స్టాక్ పెంచుకోవడానికి తొందరపడటం లేదు. ముందుగా మనం ఒక పదం గురించి తెలుసుకోవాలి. అదే టెక్నికల్ కరెక్షన్. మార్కెట్ భాషలో ఏదైనా వస్తువు ధర విపరీతంగా పెరిగినప్పుడు అది మళ్లీ తన సహజ స్థాయికి రావడానికి చేసే ప్రయత్నమే ఈ కరెక్షన్. బంగారం విషయంలో ఇప్పుడు 10% నుంచి 15% వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అంటే ఇప్పుడున్న రేటు మీద తులం బంగారంపై సుమారు 5,000 నుంచి 8,000 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు ఒక గొప్ప అవకాశం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడడం, కేంద్ర బ్యాంకులు తమ దగ్గర ఉన్న నిల్వలను సర్దుబాటు చేయడం వల్ల ఈ మార్పు కనిపిస్తోంది. ఒకవేళ తులం బంగారంపై రూపాయలు 7,000 వరకు తగ్గితే సామాన్యులకు అది పెద్ద ఊరట. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ తగ్గుదల అనేది కేవలం ఒక బ్రీత్ తీసుకోవడం లాంటిదే. మార్కెట్ మళ్లీ పరిగెత్తడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ తగ్గుదల కేవలం టెంపరరీ మాత్రమే. 2026 చివరినాటికి బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయికి, సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీయబోతున్నాయి. చరిత్ర తీసి చూస్తే బంగారం ఎప్పటికీ ఒకేలా ఉండదు. అది ఒక స్ప్రింగ్ లాంటిది. ఎంత గట్టిగా నొక్కితే అంత వేగంగా పైకి లెగుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ టెక్నికల్ కరెక్షన్ వల్ల ధరలు తగ్గుతున్నప్పటికీ లాంగ్ టర్మ్లో బంగారం గ్రాఫ్ ఎప్పటికీ పైకే ఉంటుంది.
ఎందుకంటే కరెన్సీ విలువ తగ్గుతున్న కొద్దీ పసిడికి విలువ పెరుగుతుంది. 2026లో మనం చూడబోయేది మామూలు పరుగు కాదు, అది ఒక మహాప్రస్థానం. బంగారాన్ని రికార్డుల వైపు నడిపించే 2 ప్రధాన శక్తులున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం. ప్రపంచవ్యాప్తంగా నిత్యవసరాల ధరలు పెరుగుతుంటే డబ్బు విలువ పడిపోతుంది. అప్పుడు అందరికీ కనిపించే ఏకైక సురక్షిత మార్గం బంగారం. రెండోది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. దేశాల మధ్య యుద్ధమేఘాలు, అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు, కానీ బంగారం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. 2026లో రాబోయే రాజకీయ మార్పులు బంగారానికి ఇంధనంలా మారబోతున్నాయి. విశ్లేషకులు చెబుతున్న లెక్కల ప్రకారం 2026 చివరి నాటికి మనం ఊహించని నిక్కొత్త రికార్డులను చూస్తాం. బహుశా తులం బంగారం ₹1,00,000 మార్కును టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న 5,000 లేదా 7,000 తగ్గుదల అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే. ఈ అవకాశాన్ని వాడుకున్నవాళ్లే భవిష్యత్తులో లాభాలు గడిస్తారు. మనం ఎప్పటికీ బంగారం గురించే మాట్లాడుకుంటాం, కానీ సైలెంట్గా వెండి కూడా రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు కాస్త ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో పారిశ్రామిక డిమాండ్. వెండి కేవలం ఆభరణాలకే కాదు, సోలార్ ప్యానెల్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, 5G టెక్నాలజీలో విరివిగా వాడుతున్నారు. ఈ డిమాండ్ వల్లే వెండికి ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది. ఒకవైపు బంగారం ధరలు తగ్గుతుంటే వెండి మాత్రం తన పట్టును కోల్పోవడం లేదు. చాలామంది వెండిని తక్కువగా చూస్తారు, కానీ గత 5 ఏళ్ల రిటర్న్స్ చూస్తే వెండి కొన్ని సందర్భాల్లో బంగారం కంటే ఎక్కువ లాభాలనిచ్చింది. ఇప్పుడు బంగారం ధరల్లో టెక్నికల్ కరెక్షన్ వస్తున్నట్లే వెండిలో కూడా చిన్నపాటి తగ్గుదల కనిపిస్తోంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా వెండి నిల్వలు తగ్గుతున్నాయి, డిమాండ్ పెరుగుతోంది. ఇది లాంగ్ టర్మ్లో ధరలు పెరగడానికే సంకేతం. 2026 చివరి నాటికి వెండి కొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు తగ్గుతున్నప్పుడు భయపడకండి, అదే కొనుగోలుకు సరైన సమయం. 2026 చివరి నాటికి రాబోయే ఆ రికార్డు స్థాయిలను దృష్టిలో పెట్టుకుని మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.